ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి. మహిళలకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు పలు ఆటల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలో 126 మంది మహిళలు పాల్గొనగా వారందరికీ 10,116 రూపాయల చొప్పున నగదు బహుమతిని భువనేశ్వరి అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాంశ్, నందమూరి బాలకృష్ణ, సతీమణి వసుంధర సహా ఇతర కుటుంబ సభ్యులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు పలు ఆటల పోటీలను నిర్వహించారు. భువనేశ్వరి, బ్రాహ్మణి మహిళలు వేసిన ముగ్గులను వీక్షించారు. ముగ్గుల పోటీల్లో 126 మంది మహిళలు పాల్గొనగా వారందరికీ 10,116 రూపాయల చొప్పున నగదు బహుమతిని భువనేశ్వరి అందజేశారు. అనంతరం సీఎం కుటుంబ సభ్యులతో కలిసి ఆటల పోటీలను ఆసక్తిగా తిలకించారు. సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ కూడా ఆటల పోటీల్లో పాల్గొని సందడి చేశారు. వివిధ అంశాల్లో నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు చంద్రబాబు స్వయంగా బహుమతులు అందజేశారు. విద్యార్థులు, గ్రామస్తులు చంద్రబాబుతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేదే కాదు, ఇక్కడ 126 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాకపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను ముందర ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి 10,116 వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను. ఎందుకంటే డబ్బు విలువ కడుతున్నామని కాదు, వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరిగి నేను అందుకే ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను. సో అందరికీ మరొక్కసారి, ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. పండుగ సందడితో తెలుగు రాష్ట్రాల పల్లెలు శోభాయమానంగా మారాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్య సమయాన ధాన్య రాశులను లోగిళ్లకు మోసుకువచ్చే సంక్రాంతి వేళ భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా శోభిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పండుగ సందడితో తెలుగు రాష్ట్రాల పల్లెలు శోభాయమానంగా మారాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్య సమయాన ధాన్యరాశులను లోగిళ్లకు మోసుకొచ్చే సంక్రాంతి వేళ భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండి వంటల సమ్మేళనమే సరదాల సంక్రాంతి. అలాంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు పరుగులు తీశాయన్నారు. ఇది ప్రజలకు పండుగపై ఉన్న మక్కువను తెలియజేస్తోందని చెప్పారు. ఉపాధి కోసం పల్లెబిడ్డలు నగరాలకు వలసపోవడంతో గ్రామాలు జనాలు లేక కొంతవరకు పలచబడ్డాయన్నారు. ఈ సంక్రాంతి పండుగ వేళ పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉందన్నారు. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యమని పేర్కొన్నారు. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా శోభిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల వ్యవధిలో నగదు చెల్లించిన ప్రత్యేక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమే అని అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల వ్యవధిలో నగదు చెల్లించిన ప్రత్యేక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమేనని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు చెల్లించిన దాఖలాలు లేవన్నారు.
మాజీ మంత్రి రోజా చేసిన విమర్శలపై మంత్రి పార్థసారథి మాట్లాడుతూ గాలి మాటలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ అన్నారు. రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమేనన్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన రైతుల సంక్షేమ పథకాలను తిరిగి ప్రవేశపెట్టామన్నారు. నేర ప్రవృత్తితో చేసిన కార్యకలాపాల ముసుగులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఏమి జరిగింది అని తెలుసుకున్న పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంది, ఈ సంక్రాంతి పండుగ కేవలం కూటమి నాయకులకే అని చెప్పేసి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ పండుగ ఎక్కువగా ఎవరికి వర్తిస్తుందో, ఎవరు ఎక్కువగా సంతోషంగా ఉంటారు ఈ సమయంలో, దాని పట్ల అవగాహన లేకోకుండా, ప్రజల ప్రస్తుత పరిస్థితి గురించి అవగాహన లేకోకుండా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన లేకోకుండా కేవలం నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. గతంలో ఎగ్గొట్టిన సబ్సిడీలు అన్నీ కూడా చాలా వరకు, ఉదాహరణకి బిందు సేద్యం కానివ్వండి, పామాయిల్ కానివ్వండి, మామిడి పంటకు కానివ్వండి, ధాన్యం తీసుకుని ఎగ్గొట్టిన డబ్బులు తిరిగి చెల్లించడం కానీ, ఇవన్నీ కూడా రైతులకి చేరినాయి. కాబట్టి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా రైతు పండించిన పంటలన్నింటినీ కూడా మొత్తాన్ని కూడా ధాన్యం ప్రతి గింజ కూడా కొనే దాదాపు 5 లక్షల మంది రైతుల దగ్గర 28,83,288 మెట్రిక్ టన్నులు, అంటే దాదాపు 29 లక్షల మెట్రిక్ టన్నులని రైతుల దగ్గర నుంచి సేకరించి 6,565.84 కోట్ల రూపాయలని కేవలం 24 గంటల లోపల, కొంతమందికి 7-8 గంటల్లో కూడా అకౌంట్లో వేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. అన్న క్యాంటీన్లు ఏ విధంగా రద్దు చేసిందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. ఈ 6 నెలల కాలంలో దాదాపు 200 అన్న క్యాంటీన్లు ప్రారంభించి కొన్ని లక్షల మందికి కేవలం 5 రూపాయలకే పూటకి కడుపు నింపే కార్యక్రమాన్ని, ఆకలి తీర్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేసిన విషయాన్ని కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గ్రామీణ వాతావరణంను తలపిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత 5 ఏళ్లలో లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారని ఎంపీ ఈ సందర్భంగా అన్నారు. గురునానక్ కాలనీలో గల విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్డీఏ కూటమి నాయకులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంపీ కేశినేని శివనాథ్ భోగి మంటలు వెలిగించారు. గ్రామీణ వాతావరణాన్ని తలపిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గత 5 ఏళ్లలో లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం నెలకొందన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఏ పండుగ వాతావరణం లేదని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం పెంచిన పెన్షన్తో పాటు అన్నా క్యాంటీన్లు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ ముందు ఉద్యోగులకు పాత బకాయిలు సైతం చెల్లించడం జరిగిందని, రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి, పోలవరం వచ్చే సంక్రాంతికి మరింత వెలుగులతో ఉండాలని ఆకాంక్షించారు. నిరంతరం రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవలో ముందడుగు వేస్తున్నామన్నారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పండగ వాతావరణం నెలకొంది. గత 5 సంవత్సరాల్లో పండగ లేని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాగానే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పండగ వాతావరణం నెలకొంది. అటువంటి పండగ సంక్రాంతి వచ్చే సమయానికి అన్ని రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా తెలుగు ప్రజలు ఇక్కడికి వచ్చి ఆనందంగా కుటుంబ సభ్యులతో పండగ జరుపుకుంటున్నారు. వారందరూ కూడా మరిన్ని సంక్రాంతులు ఇదే విధంగా జరుపుకునే విధంగా, దీన్ని మించిన సంక్రాంతులు జరుపుకునే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. అందరికీ కూడా, ఈ కుటుంబ సభ్యులందరూ కూడా మరొక్కసారి ఆనందంగా సంక్రాంతి జరుపుకోవాలని తెలియజేసుకుంటాం.
P4 అంటే ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేయటమేనని, సంపన్నులకు రాష్ట్రాన్ని దోచిపెట్టడమే సీఎం చంద్రబాబు విధానమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. విద్యుత్ భారాలు ప్రజలపై లేకుండా చూడాలని, డిస్కంలు అప్పుల పాలు అయితే ప్రజల నుంచి వసూలు చేస్తారా అని నిలదీశారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ట్రూ-అప్ సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, ఆదాని విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో భోగిమంటల్లో విద్యుత్ బిల్లులు దగ్ధం కార్యక్రమం విజయవాడ కృష్ణలంకలో సత్యంగారి హోటల్ రోడ్లో జరిగింది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు నేడు చేస్తున్న పని ఏంటని ప్రశ్నించారు. ట్రూ-అప్ ఛార్జీలను 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి అదనపు భారాన్ని బిల్లులకు జమ చేయటం సరైంది కాదని మండిపడ్డారు. దీంతో సామాన్యుడు బిల్లులు కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదానితో ఒప్పందం పెట్టుకుని ఒకవైపున రైతులకు, వివిధ వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తూ ఉండటం తప్పుపట్టారు. విద్యుత్ భారాలతో రైతులపై మరింత భారం పడుతుందని అన్నారు. ఇటువంటి విధానాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన నిర్మించేది సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ కాదు, సంపన్నుల ఆంధ్రప్రదేశాన్ని, సంపన్నులకు దోచిపెట్టే ఆంధ్రప్రదేశ్ తప్ప ఈ విధానం 2047 కావచ్చు, P4 విధానం. P4 అంటే ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయటం. నిన్న P4 విధాన పత్రాన్ని రిలీజ్ చేశారు. ఇది నథింగ్ బట్ ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయటం. ఇంతకుముందు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేశారు P3 పేరుతో. ఇప్పుడు P4 పేరుతో ప్రజల ఆస్తులను కూడా, ప్రజల భూములు, ప్రజల నీళ్లు, ప్రజల గాలి, ప్రజల సూర్యరశ్మి, ప్రజల అడవులు, ప్రతి దాన్ని ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసమే మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నామని మైమరిపించి మభ్యపెట్టి ప్రజల మీద అదన భారాలు వేయడానికి, కూడా ఆస్తులను లాక్కోవడానికి, లూటీ చేయడానికి తప్ప ఈ P4 విధానం ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజల యొక్క సంక్షేమం కానీ పనికిరాదు. ఈ భారాలను మోపి 16,000 కోట్ల రూపాయలని ప్రజల దగ్గర నుండి గుంజేటువంటి దానికి, రాబట్టేటువంటి దానికి వసూలు చేస్తూ ఉన్నటువంటి ఈ స్థితిలో ప్రజలు భోగభాగ్యాలతో ఎలా వెలసిల్లుతారని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నాం. రంజాన్ తోఫాలు, సంక్రాంతి తోఫాలు ఇవన్నీ పోయినాయి, ఏమి లేవు. ఇప్పుడు ప్రజలకి బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, నూనెల ధరలు ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నాయి. దానికి తోడు నిత్య జీవితావసర వస్తువుల ధరలకు తోడు కరెంటు ఛార్జీల భారాన్ని కూడా ప్రజల మీద మోపేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లో ఆయన పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని, రచ్చే బిల్లుల్ని తగలబెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం నిర్వహించారు. పేదల మీద కరెంటు ఛార్జీలు పెంచి భారం వేయటమే పేదరిక నిర్మూలన, వాళ్ళ సమాధానం చెప్పాలి. అందుకే ప్రజల ఆగ్రహాన్ని, ప్రజల బాధని ఈ భోగి మంటల్లో కరెంటు బిల్లులు దగ్ధం చేయటం ద్వారా తెలియజేశాం. అంతేకాదు, స్మార్ట్ మీటర్లు మీ ఇంట్లో పెడతాం కానీ మీ దగ్గర డబ్బులు వసూలు చేయం. అలాగే ముందస్తు ప్రీపెయిడ్ విధానం మీ ఇష్టమైతే పెడతాం అని చెప్తున్నారు. ఇది కూడా ఒక మోసం. బాగున్న మీటర్లు తీసేసి 2 కోట్ల ఇళ్లల్లో కొత్త మీటర్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు పెట్టాలి? సమాధానం చెప్పండి. ఏమీ లేకపోతే వేల కోట్ల రూపాయల వృధా ఎందుకు చేయాలి? ఎవరి సొమ్ము ఇది? గవర్నమెంట్ ఇస్తుందన్నారు. గవర్నమెంట్ మీ సొమ్మా? ఇది ప్రజల సొమ్మే, కేంద్రమైన రాష్ట్రమైన ఇందులోనే ఉంది. ముందు మీటర్లు పెట్టే వరకు ఇలా మాటలు చెప్పడం, ఆ తర్వాత ప్రీపెయిడ్ ముందుగానే బిల్లు చెల్లించాలి. ఇంద్రకీలాద్రిపై భోగి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజగోపురం వద్ద పేర్చిన కట్టెలకు ఆలయ ఈవో కె రామచంద్రమోహన్ అగ్నిని వెలిగించి భోగి మంట వేశారు. దుర్గగుడి ఈవో, అర్చకులు, అధికారులు అగ్నికి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేశారు. దుర్గగుడిలో శాస్త్రోక్తంగా సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. రాజగోపురం వద్ద పేర్చిన కట్టెలకు ఆలయ ఈవో కె రామచంద్రమోహన్ అగ్నిని వెలిగించి భోగి మంట వేశారు. వైదిక కమిటీ అర్చకులు పూజాధికాలను నిర్వహించారు. స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ వేదోక్త శాస్త్రోక్త విధానంలో నడిపించారు. ఆలయ ఈవో కె రామచంద్రమోహన్, అర్చకులు, అధికారులు అగ్నికి నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేశారు. అనంతరం మహామండపం 7వ అంతస్తులోని పెద్దరాజ్ గోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలు మరియు ఇతర కళాకృతులను పరిశీలించారు. సాయంత్రం చిన్నారులకు భోగి పండ్ల వేడుక నిర్వహించి వేదాశీస్సులు అందజేశారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. కోడిపందాలు చూసేందుకు బరుల వద్దకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం, నందిగామ, చందర్లపాడు, కంచికచర్ల మండలం, గండేపల్లి, విజయవాడ, కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున కోడిపందాలు బరులు వెలిశాయి. విజయవాడ నగర శివారులోని రాంవరప్పాడు, నున్న, గన్నవరం, అంపాపురం తదితర ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోడిపందాలు లక్షల్లో జరుగుతున్నాయి. బరుల్లో పందాల గురించి బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఏపీలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున కోడిపందాల బరులు వెలిశాయి. కోడిపందాలు చూసేందుకు బరుల వద్దకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. విజయవాడ, కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున కోడిపందాల బరులు వెలిశాయి. విజయవాడ నగర శివారులోని రాంవరపాడు, నున్న, గన్నవరం, అంబాపురం తదితర ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోడిపందాలు లక్షల్లో జరుగుతున్నాయి. బరుల్లో పందాల గురించి బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. పందెం రాయుళ్లు కత్తులు కట్టి కోడిపుంజులను బరిలోకి వదులుతున్నారు. నగదు తీసుకొని రాని వారి కోసం బరుల నిర్వాహకులు స్పాట్ క్యాష్ సౌలభ్యం ఏర్పాటు చేశారు. పందాలను వీక్షించేందుకు గ్యాలరీలు సైతం ఏర్పాటు చేశారు. నగర శివార్లో రామవరపాడు, నున్న, గన్నవరం, కొత్తూరు, తాడేపల్లి, పాముల కాలువ ప్రాంతాల్లో కోడిపందాలు హోరాహోరీగా సాగుతున్నాయి. బరుల వద్దే మద్యం విక్రయాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. నందిగామ, చందర్లపాడులో ఈ పోటీలు సాగుతున్నాయి. కంచికచర్ల మండలం, గండేపల్లి వద్ద టెంట్లు ఏర్పాటు చేసి భారీ ఎత్తున పందాలు నిర్వహిస్తున్నారు. అనాథల పట్ల ఆదరణ కలిగి ఉండాలన్న సద్భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కార్పొరేటర్ ఉమ్మడి చంటి స్పష్టం చేశారు. విజయవాడ గెలాక్సీ లయన్స్ క్లబ్, ప్రేమ్నాథ్ యోగమిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు సంక్రాంతి పిండి వంటలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనాథ పిల్లలు కూడా సంక్రాంతి పండుగ జరుపుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో గన్నవరంలోని అనాథ పిల్లలకు సంక్రాంతి పిండి వంటలు పంపిణీ చేస్తున్నామన్నారు. అనాథల పట్ల ఆదరణ కలిగి ఉండాలన్న సద్భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కార్పొరేటర్ ఉమ్మడి చంటి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న నేపథ్యంలో అనాథ పిల్లల కళ్లల్లో కూడా సంక్రాంతి ఆనందాన్ని చూడాలని సంక్రాంతి పిండి వంటలను అందజేస్తున్నామని వెల్లడించారు. విజయవాడ గెలాక్సీ లయన్స్ క్లబ్, ప్రేమ్నాథ్ యోగ మిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు సంక్రాంతి పిండి వంటలు, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉందని, అనాథ పిల్లలు కూడా సంక్రాంతి పండుగ జరుపుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో గన్నవరంలోని అనాథ పిల్లలకు సంక్రాంతి పిండి వంటలు పంపిణీ చేస్తున్నామన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. మొత్తం కూడా ఒక 60,000 రూపాయల సరుకులు మరి కేర్ అండ్ షేర్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా దీపావళికి ఇక్కడ తీసుకొచ్చి దీపావళి సంబరాలు చేస్తాం. మరి సంక్రాంతికి మరి ఇక్కడ పిండి వంటలు చేసుకొని మరి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. వారు ఏదైతే కోరుకున్నారో బొంబాయి రవ్వ, మినపప్పు, కందిపప్పు అన్ని రకాలు కూడా వారు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి పండగ అనేది ఇవాళ సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికి అతిపెద్ద పండగ. మరి ఊళ్ళ నుంచి కూడా మరి వారి ఇళ్ళకెళ్ళి ఎక్కడ చేసుకున్న ఉద్యోగస్తులు కూడా వారి ఇళ్ళకెళ్ళి ఒక పండగ వాతావరణం, ఒక పండగనే అక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ అనాథ పిల్లలు ఎవరు జరుపుకోవాలి, ఎవరు జరుపుతారు అనే ఉద్దేశంతో మన ఇంట్లో అరిసెలు చేయమంటారు, బొబ్బట్లు చేయమంటారు, కజ్జికాయలు చేయమంటారు, బూందీ చేయమంటారు, రకరకాలు. మరి అది మన బాధ్యత. మన పిల్లలు కనుక మనం చేపిస్తాం. మరి అక్కడ వాళ్ళకి ఎవరు జరుగుతారు, ఈ పండగ వాతావరణం వాళ్ళకు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మరి ఆనాడు 12-13 సంవత్సరాల కిందట ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారం కూడా యోగా మిత్రులందరి సహకారంతో మేమందరం కూడా ప్రతి సంవత్సరం మరి అక్కడికి వెళ్ళి పిండి వంటలు చేసుకొని తీసుకెళ్ళి వారికి మరి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్వీట్స్ అందరూ ఆయన పని ఇస్తున్నాము. ఈరోజు మెల్విన్ జోన్స్ పుట్టినరోజు. ఆయన లయన్స్ క్లబ్ స్థాపించాడు. ఆయన మహనీయుడు మెల్విన్ జోన్స్. ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి మేము మన చిట్టన సెంటర్లో కూడా అన్నదానం ఏర్పాటు చేశాము. మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాము. అందరినీ ఈ విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నాము. మీరు అందరూ మాకు సహకరించేందుకు ఈ అనాథ పిల్లలందరికీ మానవ తోచింది చేస్తున్నామండి. చేసే చాలా తక్కువ అండి, మనం చేసేదండి. చేయాల్సి చాలా ఎక్కువ ఉంది. దేవుడు ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు, మా మెంబర్స్ అందరికి ఇచ్చాడండి. ఏమండి ఇచ్చే చేయిగా ఉంది, అది కోరుకున్నాము సార్.
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా పెద్దహౌటపల్లి జోసెఫ్ తంబి వర్ధంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మేరీమాత, కపుచియన్ ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ ప్రత్తిపాటి మరియదాసు సమిష్టి దివ్య పూజ బలిని సమర్పించిన అనంతరం ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ప్రఖ్యాతిగాంచిన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదవుటిపల్లి బ్రదర్ జోసెఫ్ తంబి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి 80వ వర్ధంతి సందర్భంగా ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరిగే మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు రెవరెండ్ ఫాదర్ మరియదాసు ప్రత్తిపాటి మేరీమాత కవుచియన్ ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా ప్రొవిన్షియల్ సమిష్టి దివ్య పూజ బలిని సమర్పించారు. పూజలో అనేక మంది గురువులు, సిస్టర్సు, విశ్వాసులు, తంబి భక్తులు పాల్గొన్నారు. క్రీస్తు దేవుని సువార్తను ప్రకటించారు. అనంతరం పెదవుటిపల్లి పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు మాట్లాడుతూ జోసెఫ్ తంబి తన జీవితం ద్వారా దైవరాజ్య సువార్తను ప్రకటించారని తెలిపారు. రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ తంబి ఓఎంఐ ఆధ్వర్యంలో ముసునూరు పునీత జోసప్ప దేవాలయం గాయక బృందం దేవుణ్ణి స్తుతిస్తూ పూజా పాటలను ఆలపించారు. విజయవాడ మేత్రాసన జ్యోతిర్మయీ మాత ఉపదేశుల బృందం మృత్యుంజయుడు అనే బుర్రకథను ప్రదర్శించారు. ఉదయం 10:30 గంటలకు పెదవటిపల్లి దేవాలయంలో రెవరెండ్ ఫాదర్ భీమ్లా ప్రేమ్ కుమార్ ప్రొవిన్షియల్ సెక్రటరీ దివ్య పూజ బలిని సమర్పించారు. ఈ కార్యక్రమంతో వేలాది మంది తంబి భక్తులు పాల్గొని ప్రార్థనలు చేశారు. లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనాతో తంబి పుణ్యక్షేత్రం ప్రభుత్వ అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. ప్రభువే మన దేవుడు, ఆయన మందలుగా మీ పితరుల వల మీరును ప్రేమించే ప్రభువును తంబి గారి నివాసులు చూసినట్లయితే ఉన్నది. అసలు తంబి గారు కూడా ఎన్నోసార్లు పిచ్చోడని లేకపోతే ఎవరయ్యా బిచ్చగాడు వచ్చాడని హేళన చేస్తూ ఉన్నారు. కానీ ఆయన ఎందుకు వచ్చాడో మనందరికీ కూడా అర్థమవుతుంది. 20 సంవత్సరాలు గడిచాయి. మనలందరినీ కూడా దేవుని వైపు మలచడానికి, మన కష్టాలు తీర్చడానికి, మన బాధలను తీసుకుని వెళ్ళి దేవునికి సమర్పించడానికి. కాబట్టి ప్రియ బిడ్డలారా, మన జీవితాలందరి జీవితాల్లో కూడా ఏదో ఒక అద్భుతం జరిగింది బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క జీవితం ద్వారా, ప్రార్థన ద్వారా, మధ్యస్థ ప్రార్థన ద్వారా. ఇంకా ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే ఈ దివ్య పూజలో దేవా ఇదిగో బ్రదర్ తంబి గారి యొక్క సమాధి దగ్గరికి వచ్చాను, ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నాను, ఎంతోమంది గురువుల మధ్య ఈ యొక్క గొప్ప సాంగ్యము జరగబోతున్నది, గొప్ప దివ్య బలి పూజ అర్పించబోతున్నాము. మా హృదయాలను, మనస్సులను అన్నీ కూడా లగ్నం చేసి మేము ఉంచుతున్నాము. మాకు క్షమాపణ దయచేయనని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన. భోగి పండుగ సందర్భంగా విజయవాడ రూరల్ మండలం నున్న చినకంచి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గోద కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈరోజు పుష్య పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం కలిసి రావడంతో తెల్లవారుజాము నుంచి ఈశ్వరుడికి ఆరుద్ర అభిషేకం నిర్వహించారు. అన్నాభిషేకం అనంతరం భోగి మంటలు, చిన్నారులకు భోగి పండ్లు పోశారు. అనంతరం విచ్చేసిన భక్తులు అన్నప్రసాద వితరణ చేశారు. పూర్ణిమతో పాటు ఆర్ద్ర నక్షత్రం కలిసి వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున 2 గంటల దగ్గర నుంచి మరి తెల్లవారుజాము వరకు కూడా వరుసనే ఆర్ద్ర అభిషేకం, ఈశ్వరుడికి ప్రత్యేకమైన అభిషేక అర్చనలు జరిగినాయి. ఆ తర్వాత అన్నాభిషేకం జరిగింది. పిల్లలందరూ కూడా కలిసి చినకంచిలో వేద పాఠశాల విద్యార్థులు, పెద్దలు, పిల్లలు అందరూ కలిసి భోగి మంటలు వేయడం జరిగినాయి. భోగి మంటల తర్వాత ఈ రోజున కాస్తానే చండీ హోమం జరుగుతోంది. దాంతోపాటు గోదా కళ్యాణం అనేటువంటిది జరుగుతోంది. ఈ రోజుతో ధనుర్మాసం పరిసమాప్తి అవుతోంది. కాబట్టి రంగనాథుణ్ణి గోదాదేవి వివాహం ఆడినటువంటి ఈ శుభ సందర్భంలో
గోదా కళ్యాణం జనగంజిలో జరుగుతోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.